మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మీరు పరిశుద్ధ ఆత్మ కొరకు ప్రత్యేకింపబడినవారు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. You are separated for the Holy Spirit. You are separated, set apart for the Holy Spirit. ఇది ఎక్కడ ఉందంటే అపోస్తుల కార్యాలు 13:2 అండి. ఈరోజు మన వాక్య భాగం అన్నమాట. ఇక్కడ అపోస్తుల కార్యాలు 13 నుంచి యాక్చువల్గా పౌలు సువార్త బోధన గురించి వ్రాయబడి ఉందండి. అపోస్తుల కార్యాలని 28 అధ్యాయాలు కదా, 2 భాగాలుగా విభజిస్తే 1వ అధ్యాయం నుంచి 12 వరకు అపోస్తులు, పేతురు, ముఖ్యంగా పేతురు ప్రసంగాలు, అపోస్తుల ద్వారా దేవుడు ఎలా పనిచేశారు, హోలీ స్పిరిట్. 13వ అధ్యాయం నుంచి ఫోకస్ పరిశుద్ధాత్మదేవుడు పేతురు నుంచి పౌలు వైపు మారుస్తాడనమాట. సో 13 నుంచి చివరి వరకు 28 వరకు పౌలు సువార్త బోధన ఉంటుందన్నమాట. పౌలు 3 సువార్త బోధనలు చేస్తాడండి, 3 ఖండాల్లో అనమాట. మొదటిది ఏషియా మైనర్, ఆసియా మైనర్ అంటారు. గలతీ పట్టణాలు, క్రీస్తు శకం 48-49, 1 సంవత్సరంన్నర. ఒక్కసారి బయలుదేరితే సంవత్సరంన్నర తర్వాత తిరిగి వస్తాడనమాట. ఆ తర్వాత 2 సువార్త ప్రయాణము యూరోపియన్ కాంటినెంట్ కండి, అంటే యూరోప్ ఖండానికి అనమాట. అప్పుడైతే ఫిలిప్పి, మాసిడోనియా అనేవాళ్ళు. అది క్రీస్తు శకం 50 నుంచి 52 వరకు. సో ఫస్ట్ టైము ఆయనతో ఉన్న టీము బర్నబా, మార్కు. కానీ మార్కు మళ్ళీ మధ్యలో వచ్చేస్తాడనమాట. సో దాని కొరకు వాళ్ళిద్దరు విడిపోతారు. తర్వాత సెకండ్ టైం ఆయనతో ఉన్నది ఎవరు అని అంటే సిలాస్ ఉంటాడండి పౌలుతో. తర్వాత లూకా, తిమోతి ఇద్దరు తర్వాత జాయిన్ అవుతారనమాట. లిస్త్రాలో తిమోతిని పికప్ చేసుకుంటాడు. తర్వాత ఈయన లూకా జాయిన్ అవుతాడనమాట. ఇంకా 3వ సువార్త ప్రయాణం వచ్చేసి ఎఫెస్ అనమాట. ఇప్పుడు ఇది ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంటుంది, టర్కీ అండి, ఇప్పటి ప్రజెంట్ టర్కీ అనమాట. అక్కడ మాత్రం 3 సంవత్సరాలు ఎడతెగక బోధిస్తాడండి. ఇంకా చాలా స్ట్రాంగ్ అనమాట. ఎక్కువ తను టైం గడిపింది 18 months కొరింథీలో, మరి 3 years ఇక్కడ ఎఫెస్లో అనమాట. ఇదే ఎఫెస్లో తర్వాత ఈయన 53 నుంచి 54, 55 3 సంవత్సరాలు బోధిస్తాడు. తర్వాత 68 నుంచి ఇంకా 96 వరకు దాదాపు 30 సంవత్సరాలు యోహాన్ అక్కడే బోధిస్తాడు. పౌలు పునాది వేస్తాడు ఎఫెస్ చుట్టూ ఉన్న సంఘాలకి. ఇంకా తర్వాత యోహాన్ వెళ్ళి అక్కడ బోధిస్తారు. అది దేవుని చిత్తం అండి. ఏది వాళ్ళకి వీల్స్ ఉంటాయి కాబట్టి ఇది నా సంఘము, ఇది నా సంఘం అని వాళ్ళు ఎప్పుడు అలా నాది అని ప్రజల్ని వాళ్ళతో కనెక్ట్ చేసుకోలేదండి. వాళ్ళు జీసస్తో, దేవునితో కనెక్ట్ చేస్తారనమాట. ఓకేనా? అయితే ఈరోజు ఏంటంటే వాళ్ళు యాంటియోకియా, మీరు మ్యాప్స్ చూడాలండి, పౌలు సువార్త ప్రయాణాలు మ్యాప్స్ చూస్తే యెరూషలేంలో అపోస్తులు సువార్త బోధిస్తారండి. సో వాళ్ళకి ప్రధాన కేంద్రం అంటే మెయిన్ మిషన్ సెంటర్ అంటారు, యెరూషలేంలో ఉంటుంది అపోస్తులకి. తర్వాత యాంటియోకియా, సిరియాలోని యాంటియోకియా అనమాట, అది పౌలుకి అనమాట మెయిన్ మిషన్ సెంటర్. సో అక్కడ ఈ 13వ అధ్యాయానికి వచ్చేసరికి 5 బోధకులు, ప్రవక్తలు ఉన్నారంట. అంటే ఈ 5 ప్రవక్తలు ప్లస్ టీచర్స్ అనమాట. తర్వాత అపోస్తుల లెవెల్లోకి వస్తాడనమాట పౌలు. వచ్చి ఏమంటాడంటే, ఐఎమ్ అన్ అపోజిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బై ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం వలన అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన పౌలు కొరింథీ పరిశుద్ధులకు రాయినది ఏమనగా అని రాస్తాడు. ఆ లెవెల్లోకి వస్తాడు. కానీ ఇక్కడ ఎట్లా ఉన్నారంటే ఆయన ప్రవక్తగా ఉన్నాడు, టీచర్గా కూడా ఉన్నాడు. ఈ 5 పేర్లు ఉంటాయండి ఇక్కడ యాంటియోకియా సంఘంలో.
ముందు బర్నబా పేరు ఉంటుంది, లాస్ట్కి పౌలు పేరు ఉంటుంది. కానీ తర్వాత చూస్తే ఈయననే ముందుకు వచ్చేస్తాడనమాట, అపోజల్ లెవెల్కి ఎదుగుతాడనమాట ఈ 5గురిలో. అయితే వీళ్ళు అక్కడ సంఘం ఉందన్నమాట. అయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏంటి అనంటే అప్పటికే యాంటియోకియాలో సంఘం ఉంటుందండి, గ్రీకులు ముఖ్యంగా అనమాట. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేని కొరకు అంటే దేవుణ్ణి సేవించుచు ఉపవాస ప్రార్థన. ఇప్పుడు సువార్త బోధన కొరకు ఎవరిని పంపించాలి అని ప్రార్థన చేస్తూ వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళతో మాట్లాడాడంటండి. నేను నియమించిన పని కొరకు పౌలుని బర్నబాని నా కొరకు ప్రత్యేకించండి. ముందు బర్నబా పేరే ఉంటుందండి ఇక్కడ. నేను నియమించిన పని కొరకు బర్నబాను సౌలు, ఇప్పుడైతే ఆయన సౌలే, పాఫో ద్వీపంలో ఆయన పేరు సౌలు నుంచి పౌలుగా పిలువబడతాడనమాట. నేను నియమించిన పని కొరకు బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకించండి. పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడంటే నా కొరకు, పరిశుద్ధాత్మ కొరకు అన్నమాట. నాకు ఫర్ మై సేక్ సెట్ అపార్ట్, ఈ లోకం నుంచి వేరు చేయబడ్డారు. మీరు ఈ లోకం నుంచి పరిశుద్ధాత్మ కొరకు వేరు చేయబడ్డారు కనుక లోకంలాగా లోకులలాగా జీవించడానికి కాదు. బ్యాప్టిజం తీసుకున్నారంటే మీ యొక్క పాప స్వభావము సమాధి చేయబడి ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు మనం జీవించడం. నాకు కావాలి పరిశుద్ధాత్మ అంటే ఎందుకు కావాలండి? పరిశుద్ధాత్మ అపోస్తులకు ఎందుకు పరిశుద్ధాత్మ వచ్చారు, వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ వాళ్ళని నడిపిస్తూ ఉన్నారనమాట. అది పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడిన వాళ్ళు దేవుని పుత్రులు అని రోమా 8లో పౌలు రాస్తాడండి. ఎంటైర్ బైబిల్ని బైబిల్ పండితులు ఒక పర్వతం అంటే సియోన్ పర్వతం లాగా అలా ఎక్కాలి మనము పరలోకానికి. ఈ బైబిల్ గ్రంథం ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టుగా అన్నమాట. అయితే దీన్ని ఒక పర్వతం అని పిలిస్తే సియోన్ పర్వతం అని, మరి రోమా 8ని ఎవరెస్ట్ శిఖరం అని పిలుస్తారంట. అంటే అంత ఉదాత్తమైన చాప్టర్ అన్నమాట ఇది, 8వ అధ్యాయం. అక్కడ పౌలు ఏం రాస్తాడంటే 8:14లో దేవుని ఆత్మ వలన నడపబడవారు దేవుని పుత్రులు. ఆల్ దోస్ హు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్స్ చిల్డ్రన్. నాట్ ఆల్, అందరూ కాదండి, దేవుని ఆత్మ వలన నడపబడువారు మాత్రమే దేవుని బిడ్డలు అని అంటారు అన్నమాట. అయితే ఇప్పుడు యేసు ప్రభు చూడండి, ఆయన లూకా 4వ అధ్యాయం అండి. పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ఆయన తాను పెరిగి పెద్దవాడైన నజరేతుకి వెళ్తాడు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు సంతోషపడి ఉంటారు, మరియ తల్లి, జోజప్ప గారు. తర్వాత ముగ్గురు కలిసి ఆ రోజు విశ్రాంతి దినం అంటే శనివారం వాళ్ళకి, మనకు ఆదివారం లాగా అలవాటు చొప్పున ఆయన మరి ప్రార్థనా మందిరానికి వచ్చాడు. అలవాటు ఎవరు చేస్తారండి? రేపు ఆదివారం నాన్న మనం కుటుంబంగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలి అని అమ్మ అలవాటు చేయాలి కదా, నాన్న అలవాటు చేయాలి కదా. అలా అలవాటు చొప్పున అలవాటు, ఎలాంటి అలవాట్లు మీకు ఉన్నాయండి? ఇంకా కడరా భోజన సమయం తర్వాత కూడా యేసు ప్రభు అలవాటు చొప్పున ఒలీవ కొండకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాడు. అలవాటు చొప్పున అన్నమాట. అప్పుడు ఆయన దేవాలయానికి వెళ్ళిన తర్వాత రీడింగ్స్ ఉంటాయి కదండి వాళ్ళకి. మోషే ధర్మశాస్త్రం నుంచి ఒకటి ఉంటుందండి, ప్రవక్తల గ్రంథాల నుంచి, తర్వాత కీర్తనలు, నూతన నిబంధన ఉండదు కదా. సో ఆయనకి చదవడానికి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథాన్ని ఇస్తాడనమాట సేవకుడు. ఇచ్చినప్పుడు యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి స్క్రాల్స్ అనమాట ఓపెన్ చేసి ఆయన చదువుతున్నాడు. యెషయా 61లో 1 వచనం అనమాట. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకి సువార్త బోధించడానికి ఆయన నన్ను అభిషేకించాడు, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గ్రుడ్డి వారి కన్నులు తెరవడానికి, పీడితులకు విమోచన ప్రకటించడానికి, అనుగ్రహవస్త్రాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. ఇక్కడ 2 మాటలు మనం జాగ్రత్తగా చూడాలండి. మొదటిది ఏంటంటే ప్రభు ఆత్మ నాపై ఉన్నది అంటే ఆ పరిశుద్ధాత్మ క్రింద నేనున్నాను అని చెప్తున్నారు. ఆయన నడిపింపులో నేనున్నాను చివరి వరకు అండి. ఆయన నీ సమాధిలోంచి లేపింది కూడా పరిశుద్ధాత్మ.
రోమా 8లోనే రాస్తాడు పౌలు 11 వచనంలో అన్నమాట. క్రీస్తుని మరణం నుండి లేవనెత్తిన ఆత్మ మీలో ఉన్నట్లయితే ఆ ఆత్మ మీ మర్త్య శరీరాన్ని కూడా జీవింపజేస్తాడు. చావుకి లోనైన మీ శరీరాన్ని జీవింపజేస్తాడు. జీవింపజేసేది పరిశుద్ధాత్మ అన్నమాట. దేవుని ఆత్మ క్రింద నేనున్నాను, అప్పుడు ఆయన నడిపింపులో ఉన్నానన్నమాట. అప్పుడు ఆయన పేదలకి సువార్త బోధించడానికి నన్ను అభిషేకం అనేది పవర్ అండి. ఆత్మ అనేది పర్సన్ అన్నమాట. పర్సన్ ఆ తర్వాత పవర్. నేను ధ్యానిస్తున్నప్పుడు 98లో అండి, 97లో నన్ను దేవుడు అభిషేకించారు కదా. 98లో బ్రదర్ దినకరన్ గారు మినిస్ట్రీకి వెళ్ళామండి. క్రీస్రాజ్ ఫాదర్ గారు తీసుకెళ్లారు ఒక టీంని మొత్తం నుంచి అన్నమాట. అప్పుడు 9 వరాలు మాకు బోధించారండి, 10 రోజులు అన్నమాట. 9 వరాలు ప్లస్ హూ ఈజ్ హోలీ స్పిరిట్ గాడ్ అని ఫస్ట్ డే అన్నమాట. అప్పుడు ఆయన పరలోకానికి తను వెళ్ళినప్పుడు తన అనుభవం మాతో పంచుకుంటూ ఉన్నారనమాట. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు నన్ను పరలోక తండ్రి సింహాసనం దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు పరలోక తండ్రి నాకు పరిశుద్ధాత్మ వరాలు ఇవ్వండి అని నేను అడిగాను. నాకు అప్పటికే చాలా దాహంగా ఉంది. పరిశుద్ధాత్మ వరాలు వేరే దైవజనుల నుంచి విన్నాను, నాకు కూడా కావాలి 9 వరాలు అని అడిగితే అప్పుడు తండ్రి దేవుడు అడిగారంట, నేను కావాలా నీకు నా వరాలు కావాలా 9 వరాలు? అప్పుడు జీసస్ అన్నారంట, నువ్వే కావాలని అడుగు, నువ్వే కావాలి తండ్రి అని అడుగు అంటే అప్పుడు యేసు ప్రభు చెప్పినట్లుగా మీరే కావాలి నాకు అని అడిగాడంట. అప్పుడు ఆయన లోపలికి వస్తే, తండ్రి దేవుడు వస్తే తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు ముగ్గురు ఒకటే కదండి. సో ముగ్గురు వచ్చినట్లే. లోపల పర్సన్ ఉన్నప్పుడు ఈ వరాలన్నీ లోపలికి వచ్చినట్లే కదా. అది అన్నమాట. శక్తి వేరు, పర్సన్ వేరు. యేసు ప్రభు వాళ్ళని పిలవగానే శిష్యులని మార్కు 3లో పిలుస్తారు కదండి, 3:14 తనతో ఉండుటకు. ఎందుకు పిలిచారంటే తనతో ఉండడానికి. 3.5 సంవత్సరాలు జస్ట్ బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ అన్నమాట, దేవుని సన్నిధిలో ఉండడానికి. తర్వాత సువార్త కొరకు వెంటనే కాదు, పంపుటకు ఆయన పిలిచాడు. వాళ్ళకి దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి శక్తిని ఇచ్చారు. శక్తి వేరు, పర్సన్ వేరండి. ఇప్పుడు శాంసన్కి శక్తి ఇచ్చారు. ఏం శక్తి అంటే ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఎర్త్ అన్నమాట. చాలా బలం. ఎందుకు ఇచ్చారు? దేవునికి ఒక పర్పస్ ఉందన్నమాట. ఎందుకంటే ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ ప్రజల్ని పీడించి పిప్పి చేస్తున్నారు. వాళ్ళకి గుణపాఠం చెప్పాలి, నా బిడ్డల్ని ఇట్లా చేస్తారా అని యావే ఈయన ప్రత్యేకమైన, ఆయన పుట్టుక కూడా ప్రత్యేకంగా ఉంటుందండి. వాళ్ళ అమ్మతో చెప్తారు, నువ్వు ఇదిగో గర్భం ధరించి కుమారుని కనబోతున్నావు. న్యాయాధిపతులు 13 నుంచి అన్నమాట. కనుక నువ్వు అశుద్ధమైంది తినకూడదు, త్రాగకూడదు, ఘాటైన మద్యాన్ని సేవించకూడదు. దేవునికి నీకు పుట్టబోయే బిడ్డ నాజరీయుడై ఉంటాడు, దేవునికి అర్పించబడిన బిడ్డగా ఉంటాడు. నాజరీయులు ఎట్లా ఉండాలి? సంఖ్యాకాండం 6లో ఉంటుంది అన్నమాట. వాళ్ళు శవాల్ని ముట్టుకోవడం కానీ చేయకూడదన్నమాట. చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి అని ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళ అమ్మ కూడా గర్భంలో నీ బిడ్డ నాజరీయుడై ఉంటాడు కాబట్టి నువ్వు కూడా తినకూడదు, అపరిశుద్ధమైనవి తాగకూడదు. దేవునికి అర్పించబడిన వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కూడా ఒక మాట అపరిశుద్ధమైన చూడడం కానీ అవన్నీ అన్నమాట మనకి లోపల మాట్లాడుతూ ఉంటాడండి. కానీ సంసోన్ ఎట్లా ఉన్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మ అలా వచ్చిన తర్వాత సింహాన్ని చీల్చేస్తాడు. న్యాయాధిపతులు 14 తర్వాత దాన్ని అక్కడ పడేస్తాడు. మళ్ళా తన సొంత పరిశుద్ధాత్మ నడిపింపు ఇంకా లేదు, ఇంకా పక్కకు అయిపోయింది, ఈ కంపార్ట్మెంట్ అయిపోయింది. తన సొంత చిత్తం, ఆ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి, లేడీస్ మ్యాన్ అయిపోయినాడు. తన దేవుడిచ్చిన అభిషేకాన్ని గౌరవించలేదండి. When you don't honor your anointing, how can God honor your anointing? అభిషేకాన్ని గౌరవించలేదు ఆయన. వెళ్ళకూడని చోట్లకి వెళ్ళాడు. ఆయన కూడా దేవుడు చివర్లో కరుణ చూపిస్తారనమాట. మన అనాయింటింగ్ అభిషేకాన్ని కాపాడుకోవాలి. ఆయన కావాల్సింది ఏంటంటే పవర్, కానీ నాట్ ద పర్సన్.
కానీ ఇక్కడ అపోస్తులు ఏంటంటే పర్సన్ అన్నమాట, పరిశుద్ధ ఆత్మదేవుని. అందుకే పునీతులను చదవండి, నేను కంపేర్ చేస్తూ ఉంటే ఇప్పట్లో అద్భుతాలు, ఈ స్వస్థతలు, డబ్బు సంపాదించుకోవడం, కీర్తి చూస్తుంటే మరి ఏ కీర్తి లేకుండా హంగేరి ఎలిజబెత్ అమ్మ, చిన్న తెరేసమ్మ, శౌరి వారు ఎంత క్లియర్ అండి. వాళ్ళు దేవుని సన్నిధిని కలిగి ఉన్నారు. సెయింట్ ప్యాట్రిక్ గారు, క్రీస్తు నాలో ఉన్నాడు, ఎప్పుడు దే ఆర్ అవేర్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ క్రైస్ట్, జీసస్, హోలీ స్పిరిట్, గాడ్, పరిశుద్ధ ఆత్మని వాళ్ళు కలిగి ఉన్నారు, పర్సన్ని వాళ్ళు కలిగి ఉన్నారనమాట. అది చాలా ముఖ్యం. యేసు ప్రభు కూడా చూడండి పరిశుద్ధాత్మ క్రింద ఉన్నారు, పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా చేశారండి. మీరు 3వ అధ్యాయం లూకా సువార్త 3, అసలు దానికి ముందు ఇంకా మరియ తల్లిని గురించి కూడా చెప్తే అసలు ఏంటండి మరియ తల్లిని గురించి ఎట్లా అర్థం చేసుకుంటారు నేను అనుకుంటాను. అంత గొప్ప తల్లి, అది అమ్మ నువ్వు గర్భం ధరిస్తావమ్మా, ఆయనకి నువ్వు యేసు అని పేరు పెట్టాలి, దావీదు సింహాసనాన్ని దేవుడు నీ కుమారునికి ఇస్తాడు, ఆయన పరిపాలనకు అంతమే ఉండదు. ఎలా, నేను పురుషుని ఎరగను కదా అడుగుతున్నారు. అప్పుడు లూకా 1:35, పరిశుద్ధ ఆత్మ నీపైకి వేయించేసి వచ్చును, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబోయే ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మీ బంధువు కజిన్ ఉన్నారు ఎలిజబెత్ అమ్మ, గర్భం ధరించి 6వ మాసం అన్నప్పుడు మీ చిత్తమే నెరవేరును గాక, అంటే నేను మీ దాసురాలుగా, దేవుని ఆత్మ మీదకి వచ్చేసారు కదా, కాబట్టి నేను మీ దాసురాలను మీకు సమర్పించుకుంటున్నాను, ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తే చెప్తే నేను అదే చేస్తాను. అది సమర్పణ, పరిశుద్ధ ఆత్మ క్రింద ఉండడం అన్నమాట. అలాగే యేసుప్రభు కూడా, ఆమె గర్భంలోంచి వచ్చిన యేసుప్రభు కింద ఎట్లా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మీ బంధు ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది అని చెప్పిన తర్వాత పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు అండి, మన ఇద్దరం కలిసి పని చేద్దామా అంటారనమాట. ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించారు, మీ అక్క కదా, 90 సంవత్సరాలు, ఇద్దరం వెళ్ళి సాయం చేద్దామా పరిశుద్ధాత్మదే. ఓ ఇద్దరు కలిసి ఇక్కడ నజరేతు నుంచి 85 కిలోమీటర్స్ అనమాట వాళ్ళ ఊరు, అయన్ కరీం అనమాట, ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఊరు, జకారియా వాళ్ళు. అలాగే ఎవరెవరు అలాగే అంటారో పరిశుద్ధాత్మ చేయి పట్టుకొని వాళ్ళ ద్వారా గొప్ప పనులు చేస్తారనమాట. యేసు ప్రభు కూడా ఇలా చేద్దామా, నీటిని ద్రాక్షరసంగా మారుద్దామా, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటారనమాట. అలాగే కుంటివాణ్ణి లేపుదామా, స్వస్థపరుద్దామా, పేతురు నువ్వు మాట పలుకు, అప్పుడు పేతురు మాట పలుకుతాడు, పరిశుద్ధాత్మ స్వస్థపరుస్తారనమాట. అలా దేవుని చిత్తం, చేయి చాచు, నీ కర్ర చాచు, మోషే చాస్తాడు, పరిశుద్ధాత్మ పని చేస్తాడు. యెహోషువతో చెప్తారు, యెహోషువ నువ్వు మాట పలుకు, సూర్యుడా గిబ్యోనుపై నిలిచిపో, చంద్రుడా ఆగిపో, అయ్యాలో లోయలో, నువ్వు మాట పలుకు నేను చేస్తా. ఆయన పలుకుతున్నాడు, క్రియ జరుగుతుంది. అంటే దేవుని చిత్తం అన్నమాట. సొంత చిత్తం ఏదో ఎంత మిజరబుల్ అండి. సంసోన్ లైఫ్ చివరికి ఆ స్త్రీ ఒడిలో పడుకొని ఉంటే ఢిల్లీలో స్పిరిట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పట్లో ఢిల్లీలాలు ఉన్నారు జాగ్రత్త, కొన్ని చోట్ల కుక్కలు ఉన్నారు జాగ్రత్త అంటారు కదా, ఢిల్లీలాలు ఉన్నారు జాగ్రత్త. ఆ స్త్రీ ఒడిలో పడుకుంటే ఆ ఫిలిస్తీన్ల దగ్గర డబ్బులు తీసుకొని నిద్రపుచ్చి లాలించి వాళ్ళ చేతికి అప్పచెప్తే, ఈ కన్నులతో చూసావు, నేను చూడమన్న స్త్రీలంతా సాతాన్ కన్నులు పీకేస్తాడు, దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి, జుట్టు గొరికించేస్తాడు. నువ్వు నాజరీయులు మంగలి కత్తి పడకూడదు, అంటే దేవునికి అర్పించబడిన వాడని గుర్తు అనమాట. 7 జడలేస్తారు దేవునికి అర్పించబడిన వాడని. కానీ ఏం చేస్తారండి, గుండు కొరికించి ఎంత అవమానం చేసి జీవితాంతం ఎద్దులు తిప్పుతాయి, గానుగలు అనమాట. మాకు చిన్నప్పుడు ఊర్లో కూడా ఎద్దులాగా ఉన్న ఎద్దుని తీసేసి దేవుని అభిషేకించబడిన బిడ్డని నూనె గానుగా తిప్పిస్తారు. కానీ దేవుడు చివరికి కరుణను చూపిస్తారు కదా. మీరు అట్లా ఒక్కటొక్కటి చూడండి. ఎప్పుడు మనం దేవుని చిత్తం చేస్తామో
మరియ తల్లి, యేసుప్రభు, అపోస్తులు, పునీతులు అందరూ లిస్ట్ అన్నమాట. దేవుని చిత్తం చేస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తి విడుదలవుతుంది. రండి 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 వచ్చి అయిపోయింది కదా. పెంతెకొస్తు దినాన అప్పటి వరకు ప్రార్థించారు మరియ తల్లి, అపోస్తులు, రండి రండి వచ్చారు. వచ్చిన తర్వాత రండి రండి అన్నారా? మీలో ఉన్న బావిలో నుంచి మీరు నీటిని చేదుకొనండి. యెషయా 12:3 అన్నమాట. డ్రా ఫ్రమ్ ద వెల్స్ విచ్ ఆర్ విదిన్ యూ. నన్ను విశ్వసించు అని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. నౌ హీఈస్ ఇన్సైడ్ యూ, నౌ యూ డ్రా ఫ్రమ్ ద వెల్స్ అన్నమాట. మీరు ఇప్పుడు చేదుకోవాలన్నమాట. అలాగే ఎన్ని ప్రసంగాలండి పేతురు చేశారు. తబితా లెమ్ము అనగానే ఆమె లేచింది కదా. అంటే ఎవరి చిత్తం? పేతురు లేపాడా? చేపలు పట్టుకుని ఆయన వెనుక లేపుతాడు. ఆయన నీడ పడితే స్వస్థత. అంటే ఆ పరిశుద్ధాత్మ నీడ, పరిశుద్ధాత్మ జీవంనిచ్చేవాడు అనమాట. కనుక ఆయన లేపాడనమాట. అలా మనలో నుంచి మనం చేదుకోవాలండి. ఎవరిని? పరిశుద్ధాత్మ. మీలో ఉన్న పరిశుద్ధాత్మని విచారంన ముంచరాదు. ఎఫెసీ 4:30 పౌలు రాస్తాడండి. పరిశుద్ధాత్మని, ఇంకో ట్రాన్స్లేషన్లో పరిశుద్ధాత్మను దుఃఖమున ముంచరాదు. దుఃఖం కలిగించొద్దంట. తల్లులని దుఃఖం కలిగించే పిల్లలు ఎంతమంది ఉన్నారండి? ఒక కన్న తల్లి ముందు కొడుకు కూర్చొని తాగితే తల్లికి ఎంత బాధ అండి. అలాగే మనం చేసే పనులు, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. మనం చేసే పనుల ద్వారా ఆయనను ఎట్లా విచారం. సంసోన్ చేసిన పనికి ఆయన ఎప్పుడో అసలు ఇంకా ఆయనను విడిచిపెట్టి వెళ్ళాల్సింది కదా. వేశ్య దగ్గరికి వెళ్ళిన, గాజాలో వేశ్య 16 న్యాయాధిపతులు వేశ్య దగ్గరికి వెళ్తే వాళ్ళు చంపాలనుకుంటే అప్పుడు కూడా కాపాడతారండి. అయినా కూడా ఆయనకి మళ్ళా వెళ్తాడు. ఆ ఢిల్లీల దగ్గరికి ఒక్కసారి కాదు, ఆమె ఎన్నిసార్లు పట్టించాలని ప్రయత్నం చేస్తారు, అయినా కూడా వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే మళ్ళా వెళ్ళరండి. కానీ మన పనులను బట్టి ఆయన మనలో దుఃఖిస్తూ ఉంటాడు. మనం ఏమని అడగాలంటే, నా కళ్ళలోకి రండి. మన కళ్ళలోకి వస్తే మనం పాపం చూడమండి. పరిశుద్ధాత్మ మన కళ్ళలోకి వస్తే యోబు అంటాడు, నా కళ్ళతో నియమం చేసుకున్నాను పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదని. నాలుకతో నేను నియమం చేసుకున్నాను, ఈ నా బొందిలో నీ శ్వాస ఉన్నంత వరకు ఈ నాలుక అబద్ధం చెప్పదు అని. నాలోనికి రండి పరిశుద్ధాత్మదేవా. ఫ్రమ్ హియర్ ఫ్లో ఇన్ టు మై ఐస్ దట్ మై ఐస్ విల్ బి హోలీ. యోహాన్ 96లో, అంటే ఆయన 92 సంవత్సరాల వయసులో దర్శనాల్ని, పరలోక దర్శనాల్ని చూపిస్తే ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథాన్ని రాస్తాడండి. ఎందుకు ప్రభా 92 అంటే 92 సంవత్సరాలు నేను ఆయనను పరీక్షించాను. కళ్ళు పరిశుద్ధంగా ఉన్నాయి, నాలుక పరిశుద్ధంగా ఉంది, చెవులు పరిశుద్ధంగా ఉన్నాయి, హృదయం పరిశుద్ధంగా, ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయి. మీరు నాకు సాక్షులు అని యేసుప్రభు అపోస్తులకి ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారు. నేను మహిమపరచబడాలి మీ ద్వారా. పౌలు అంటాడు, నేను జీవించినా మరణించినా ఈ శరీరం అందు క్రీస్తు మహిమపరచబడతాడు. నా వరకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నాకు చాలా ఇష్టం అండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి శౌరి వారు, పౌలు అంటాడు ఏంటి అంటే, whether I live or die, Christ will be exalted in my body. For to me to live is Christ and to die is gain అంటాడు. బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. నేను కాదు, పౌలు కాదు, క్రీస్తు జీవిస్తున్నాడు. ఆయన మహిమపరచబడాలండి. పరిశుద్ధాత్మ రండి రండి వచ్చారు ఆల్రెడీ. ఆయనని ఎలా మనం ట్రీట్ చేస్తున్నాం? ఆయనని విచారంను ముంచరాదు. ఆయన నడిపింపు క్రింద మరియ తల్లి, యేసు ప్రభు, పునీతులు, అపోస్తలులు ఆయన క్రింద నడిపింపులో ఉన్నారు. మేఘస్తంభమై అగ్నిస్తంభమై నడిపించిన దేవుడు మీలో ఉండి ఆయన మిమ్మల్ని నడిపించుదురుగాక. మీ శరీరం ద్వారా మీలో ఆయన నివసిస్తూ క్రీస్తు మహిమపరచబడుదురుగాక. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక.
మీరు పరలోకానికి వెళ్తూ మీరు నాకు సాక్షులు అని చెప్పారు యేసయ్య. అయ్యా, మా జీవితం ద్వారా మా మాటలు, చూపులు, శరీరం నాయనా మిమ్మల్ని మహిమపరిచే విధంగా పౌలులాగా తండ్రి, మరియ తల్లి, పరిశుద్ధ మాత మీ యొక్క ఆత్మ నడిపింపులోనే ఉండి ఆ తల్లి ఎలిజబెత్ మాకు సేవ చేశారు, లోకానికి లోక రక్షకుడిని అందించారు. అపోస్తులు పరిశుద్ధాత్మని పొందడానికి ఆ తల్లి ప్రార్థించారు నాయన. యేసు ప్రభు పరిశుద్ధాత్మ క్రింద ప్రభు ఆత్మ నాపై ఉన్నది అని ఆత్మ నడిపింపులో పౌలు, అపోస్తులు, పునీతులు ఆత్మ నడిపింపులో ఉన్నారు. మేము కూడా అలా ఆత్మ నడిపింపులో ఉండడానికి మాకు కృపని దయచేయండి. పరిశుద్ధాత్మదేవ మాలో నివసిస్తూ వాక్యాన్ని చదివిస్తూ వాక్యం ప్రకారం ఇదిగో యేసుప్రభు ఎలా ఉన్నారు, మరియ తల్లి ఎలా ఉన్నారు, అపోస్తులు ఎలా జీవించారు, పౌలు ఎలా జీవించారు మాకు నేర్పించి అలా జీవించడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీవు దేవుని పని కొరకు ప్రత్యేకింపబడిన దాను, పరిశుద్ధాత్మ కొరకు ప్రత్యేకింపబడిన బిడ్డ. God bless you. Have a blessed day.